రైతు భరోసా కేంద్రాలన్నీ మూలపడిపోయాయి. దాంట్లో ఉన్న కియోస్కులు కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. గతంలో వరి రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోయారు. ఆ తర్వాత పత్తి రైతులు, ఆ తర్వాత మిర్చి రైతులు, ఆ తర్వాత పొగాకు రైతులు, ఇలా చెప్పుకుంటూ పోతే షుగర్ కేన్ రైతులు, చెరుకు వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా ఈరోజు టమాటాలు కోట్లలో ఈ చిత్తూరు జిల్లాలోనే రైతులు నష్టపోయారు. అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే ఏ పల్ప్ ఫ్యాక్టరీలో కూడా మ్యాంగో అంటే తోతాపురి కొనే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. కొన్నా కూడా ₹2, ₹3 ఇచ్చే పరిస్థితి ఉంది. కొద్దో గొప్ప వాళ్ళు తీసుకున్నా కూడా. మరి ఈరోజు రైతులు ఏ విధంగా బతకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పేరుకు మాత్రం మేము ₹8 ఇమ్మని చెప్పి గిట్టుబాటు ధర కింద ₹8 ఇమ్మని చెప్పాము అన్ని ఫ్యాక్టరీలకు. మరి అదేవిధంగా ₹4 ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది. ₹12 దొరుకుతుంది కదా అంటే ₹12 బదులు ఈరోజు ₹2 ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా బూటకు మాటలంతా కూడా చంద్రబాబు హయాంలో రైతులకు తీరిన అన్యాయం. ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారో అన్నిసార్లు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల గురించి పట్టించుకునేది లేదు. పైపెచ్చు వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు? మరి చాలా బాధాకరంగా ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 75% పైన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయం మీద జీవించే రైతులు ఉన్నారు. మనకు కావాల్సిన భూములు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మనం సాగు చేసుకునేదానికి ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుంది అనుకుంటే ఈరోజు అందరినీ కూడా ఉసూరు అనిపించింది. మరి ఈ యాత్రలకు వాళ్ళు ఏదైనా పలకరించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉంటే దానికి రకరకాల అడ్డంకులు, రకరకాల కేసులు పెట్టడం, అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు గిట్టుబాటు ధర ఇవ్వండి. గతంలో టమాటా రైతులకు కూడా మనం చూసాం. మదనపల్లిలో కానీ మన జిల్లాలో ఏడు కూడా ప్రభుత్వం టమాటాలు కొని రైతులంతా కూడా ఆదుకున్నది రేట్లు లేనప్పుడు. మరి ఈరోజు టమాటాలు కొనే పని లేదు, మ్యాంగో కొనే పని లేదు, మామిడికాయలు కొనే పని లేదు. అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. గతంలో మనం చూసాం రైతులందరూ కూడా క్రాప్ హాలిడే అని పెట్టారు. ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సెలవులో ఉండాల్సిందే. ఈ సెలవులు 4 సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే తప్ప రైతులకు మనం చేయూతనిద్దామని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది. అందుచేత ఇదంతా కూడా మనం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా మనం అధిగమించాలా అనేది రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.